సంఘంలో అధికారులు స్టాప్ డయేరియా ప్రోగ్రాంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక కొత్తూరు ప్రాంతంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ అప్పాజీ, పంచాయతీ కార్యదర్శులు, వైద్య సిబ్బంది స్టాప్ డయేరియాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇంటింటికి తిరిగి పరిశుభ్రతపై వివరించారు. డాక్టర్ అశోక్ కుమార్ గురుకుల పాఠశాలలో వాటర్ ట్యాంకులు పరిశీలించి విద్యార్థులకు స్టాప్ డయేరియాపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలోని సబ్ యూనిట్ ఆఫీసర్ ఖాదర్ బాషా, పంచాయతీ సిబ్బంది, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఫ్రైడే పాటిద్దాం, ఆరోగ్యాన్ని రక్షించుకుందాం. పాటిద్దాం, ఫ్రైడే పాటిద్దాం, ఫ్రైడే అట్ట అయిపోతున్నాయి. పగటి పూట దోమ కుట్టే దోమ ఏంది? టైగర్. ఇవి జ్వరాలన్నీ దేని ద్వారా వస్తాయి? టైగర్ దోమ ద్వారా వస్తాయి. ఈ దోమ పగటి పూట మాత్రమే కుడుతుంది. ఇది మంచి. అప్పుడు వాళ్ళు ప్రిన్సిపల్ గారికి చెప్పి డాక్టర్ గారు సీజనల్ వ్యాధులు విజృంభించకుండా గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాలను అనుసరించి మనం స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని జూలై 1 నుంచి జూలై 31 వరకు నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా మనం ప్రతి గ్రామ పంచాయతీలో ఈ స్టాప్ డయేరియా మీద కానీ వ్యక్తిగత పరిశుభ్రత మీద కానీ మనం అవగాహన కల్పిస్తాము. అదేవిధంగా ఎక్కడ కూడా శానిటేషన్ అన్నీ కూడా ప్రత్యేక శానిటేషన్ విధులన్నీ కూడా మనం నిర్వహిస్తాము. అదేవిధంగా ఎక్కడైతే కేసులు అయితే ఐడెంటిఫై అవుతాయో అదంతా కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని అవన్నీ కూడా రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా అన్ని హాస్టల్స్, అన్ని స్కూల్స్ కూడా మేమందరూ కూడా ఈ స్టాప్ డయేరియా కార్యక్రమాల భాగంగా మనం అన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా చేస్తాము. ఇవన్నీ కూడా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాలను అనుసరించి ఇవన్నీ కూడా మేము చేస్తూ ఉన్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించి వ్యక్తిగత పరిశుభ్రత పాటించి వాళ్ళ పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిందిగా నేను అందరినీ కూడా కోరుతున్నాను.